మోకాళ్ళ నొప్పి పెట్టే వరకు కూడా వాటి విలువ తెలియలేదు. మోకాళ్ళ నొప్పి కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, మానసికమైనది కూడా. ప్రతి అడుగు ఒక యుద్ధమే. మోకాళ్ళతో ఒక ఒప్పందం లాంటిది చేసుకోవాల్సి వస్తుంది. నడవాలంటే మోకాళ్ళని బతిమలాడాలి అన్నట్టుంది నా పరిస్థితి. మోకాళ్ళ మార్పిడి తర్వాత నిప్పుల్లోంచి మంటల్లోకి పడ్డట్టయింది నా పని. ఈ ధోరణితో ఎంతోమంది బాధితులు వ్యథ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ళ నొప్పిని తగ్గించి గుజ్జును పెంచేటటువంటి ఇంటి వైద్యాన్ని, ఆయుర్వేద చికిత్సా వ్యూహాల్ని, వీటిని ఈ వీడియోలో వరుసగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళలో నొప్పిని తగ్గించి గుజ్జును పెంచేటటువంటి ఇంటి వైద్యం, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహాలు, వీటిని వరుసగా 1 by 1 తెలుసుకుందాం. చూడండి, మన పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవాళ్ళు. అయితే మారుతున్నటువంటి ఈ జీవన శైలితో వాళ్ళలో కూడా ఈ శారీరక సమస్యలు వస్తున్నాయి. ఆఖరికి పల్లెటూళ్ళలో కూడా ఈ రోజులలో చాలామంది నీ జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతున్నారు. చాలామంది వృద్ధులలో ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మొబిలిటీని తగ్గించేస్తున్నాయి. స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ భయపడిపోతున్నారు. దీంతోపాటు ఇక మోడర్న్ లైఫ్ స్టైల్, దీనికి అలవాటు పడ్డటువంటి యంగ్స్టర్స్లో కూడా ఈ సమస్యలే వస్తున్నాయి. మరీ ఘోరంగా 35-40 మధ్యలో కూడా మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతూ నా దగ్గరకు వస్తున్నారంటే అది యంగ్స్టర్స్ని కూడా ఏ రకంగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులతో నడవటానికి చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పిని తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ని వాడుతున్నారు, అంటే నొప్పి నివారణని. ఇక దీంతో ఇంకా సమస్య జటిలం అవుతుంది. అంటే అవి గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి, అంటే కడుపులో మంట దగ్గర నుంచి మొదలుపెట్టి, అల్సర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కిడ్నీ ఫెయిల్ వరకు ఎన్నో సమస్యలకి దారితీస్తుంది. అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. కాబట్టి నొప్పుల నుంచి రిలీఫ్ పొందడానికి కొన్ని సహజమైనటువంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఈ ఇంటి వైద్యం ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఖర్చు లేనివి, అలాగే సురక్షితమైనవి కూడా. కాబట్టి వీటిని మీరు ఒక ప్రథమ చికిత్సలాగా ట్రై చేయొచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి మంచి కాంబినేషను, న్యాచురల్గా ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేది ఏమిటి అంటే గసగసాలు, అలాగే నీళ్లు. వీటిని మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక 10 గ్రాముల గసగసాలని ఒక కప్పు నీళ్ళకి వేసి నానబెట్టండి. ఆ నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతో కీళ్ళ నొప్పుల్లో రిలీఫ్ లభిస్తుంది. ఈ గసగసాలు ఒక నల్లమందులాగా, ఒక సెడిటివ్ లాగా మీ మీద, ఆ నొప్పి మీద ప్రభావం చూపిస్తాయి. దీంతో ఒక రిలీవింగ్ ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. అలాగే ఒక స్టీరాయిడ్ లాగా పనిచేసే సహజమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో కూడినటువంటి ఫార్ములా ఉంది. అతిమధురం, శొంఠి, గుగ్గిలం, అలాగే ఆముదం వేర్లు, ఇలా మీరు వీటిని సిద్ధం చేసుకోవాలి. అతిమధురం ఇది ఎస్టి మధు అంటారు. శొంఠి అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. గుగ్గిలం ఇది చెట్టు తాలూకు, గుగ్గిలం చెట్టు తాలూకు నిర్యాసం గమ్ లాగా ఉంటుంది. ఆముదం వేర్లు మీకు తెలిసినవే. అన్ని సమాన భాగాలు కలిపి కచ్చా పచ్చాగా దంచండి. అప్పుడు మీకు ఒక టీ పొడిలాగా ఒక క్వాద చూర్ణం తయారవుతుంది. 10 గ్రాముల ఈ మిశ్రమాన్ని, అంటే ఈ టీ పొడి లాంటి ఈ మిశ్రమాన్ని 4 కప్పుల నీళ్ళ కలిపి 1 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించి ఇంటర్నల్గా తాగండి. దీన్ని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం ఏ రోజుకారో తయారు చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. దీంతో ఇది మోకాళ్ళ నొప్పుల్లో మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇక మరొక మంచి కాంబినేషన్ శొంఠి పొడి, నువ్వుల పొడి, అలాగే బెల్లం. శొంఠి పొడి, నువ్వుల పొడి, అలాగే బెల్లం. 1/2 చెంచాడు శొంఠి పొడిని, 1 చెంచాడు నువ్వుల పొడిని, నల్ల నువ్వులు అయితే మంచిది, అయితే ఏ నువ్వులైనా వాడుకోవచ్చు, అలాగే 1/2 చెంచాడు బెల్లం. ఈ మూడింటిని కలిపి ముద్దగా నూరండి. దీన్ని రోజుకి 2 సార్లు చొప్పున ఇంటర్నల్గా తీసుకోండి. శొంఠి శోధిస్తుందని సామెత. ఇది ఒక న్యాచురల్ ఎనర్జెటిక్గా పనిచేస్తుంది, పెయిన్ని తగ్గిస్తుంది. నువ్వుల పొడి సహజమైన కాల్షియంని అందిస్తుంది. బెల్లం ఇది వీటిరెండింటి బయో అవైలబిలిటీని పెంచుతుంది, అలాగే ఐరన్ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక మరొక మంచి కాంబినేషన్ పెద్ద పల్లేరు ఆకులు, అలాగే నువ్వుల నూనె. వీటితోటి ఒక లినమెంట్ మీరు తయారు చేసుకోవాలి. పెద్ద పల్లేరు ఆకులు దీన్ని తెచ్చి దంచి రసం తీయండి. దీన్ని ఒక 2 వంతులు తీసుకోండి. నువ్వుల నూనె 1 వంతు కలపండి. దీన్ని రెండింటిని కలిపి దీన్ని మరిగించి తైలం సిద్ధం చేసుకొని, ఈ తైలాన్ని అంటే ద్రవాంశం ఎగిరేంత వరకు కూడా మరిగిస్తే మీకు తైలం సిద్ధమవుతుంది. తర్వాత కొంచెం ఎండలో పెడితే దాంట్లో ఉన్న ద్రవాంశం మొత్తం కూడా ఆవిరైపోతుంది. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని దీంతో మీరు
ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. అలాగే కీళ్ళ నొప్పుల పైన కూడా అప్లై చేస్తూ ఉండాలి. 1 టీ స్పూన్ చొప్పున రోజు ఉదయం సాయంత్రం దీన్ని తాగుతూ నొప్పుల పైన అప్లై చేస్తూ ఉంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్ పత్తి ఆకులు అలాగే ఆముదం. ఇలా మీరు రెడీ చేసుకోండి. పత్తి ఆకులను ముద్దగా దంచి ఆముదంలో ఉడికించండి. ఇప్పుడు మీకు అది ఎలా తయారవుతుంది? పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని నొప్పున్న చోట పట్టు వేసుకోవాలి. మోకాళ్ళ నొప్పుల మీద కట్టుకోవాలి. దీంతో ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకొక మంచి ఫార్ములా బియ్యం అలాగే ఉమ్మెత్తాకు ఇంకా వావిలి రోలులో వీటి మూడింటిని తీసుకోండి. అంటే తడి బియ్యాన్ని 3 చెంచాలు, ఉమ్మెత్త ఆకులు ఒక 10, వావిలాకులు ఒక 10 అన్నిటినీ కలిపి మెత్తగా నూరండి. ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని మోకాళ్ళకి పూసుకోండి. 3 గంటలు వదిలేయండి. తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున 20 రోజులు చేయండి. దీంతో మీ మోకాళ్ళలో ఆ నొప్పి తగ్గుతుంది. ఇక్కడ ఉమ్మెత్త నొప్పిని తగ్గిస్తే వావిలి వాతాన్ని తగ్గిస్తుంది. బియ్యమేమో పొట్లాగా జాయింట్ని కదలనివ్వకుండా ఉంచుతుంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫార్ములా బాలింత బోల్ అని కూడా అంటారు. అలాగే ఇంగువ, సొంఠి, ఆవు పాలు, మరి వీటిని అరగదీయటానికి సాన్రాయి ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి. బాలింత బోలు ఇది మీకు ఆయుర్వేదం మూలికల అంగడిలో దొరుకుతుంది. ఇంగువ మీకు తెలిసిందే, సొంఠి మీకు తెలిసిందే. వీటిని సమంగా తీసుకొని ఆవు పాలు చిలకరిస్తూ సాన్రాయి మీద అరగదీయండి. అప్పుడు మీకు ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని మోకాలికి పట్టుగా వేసుకోండి. దీంతో ఆ మోకాళ్ళ నొప్పి, వాపు ఇవి తగ్గుతాయి. ఇంకొక మంచి ఫార్ములా వావిలి వేరు అలాగే మజ్జిగ. వావిలాకు మీకు తెలుసు కదా, దాని వేరు మనకి కావాలి. వావిలి వేరుని దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. రోజు ఉదయం ఒక పావు కప్పు, సాయంత్రం పావు కప్పు తాగి వెంటనే తీయటి మజ్జిగ తాగాలి. ఇలాగ చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఈ నొప్పులు తగ్గుతాయి. మరొక మంచి కాంబినేషన్ ఇంగువ, పిప్పళ్ళు, వెల్లుల్లి అలాగే తేనె. వీటిలో ఏది మీకు తెలియంది కాదు కదా. కొంతమందికి పిప్పళ్ళు తెలియకపోవచ్చు. ఇవి ఆ పిప్పళ్ళ బస్తాన్ని సామెత మీరు వినే ఉంటారు. ఆయుర్వేద మూలికల అమ్మే అంగళ్ళలో ఇవి దొరుకుతాయి. ఇంగువ, పిప్పళ్ళు, వెల్లుల్లి సమాన భాగాలు నూరండి. కందిగించకి రెట్టింపు సైజులో మాత్రలు చేసుకోండి. 6 గంటలకి ఒకటి చొప్పున వీటిని ఇంటర్నల్గా వాడుతూ ఉండండి. అలాగే వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోండి. అలాగే సొంటితో పట్టేసుకోండి. దీంతో 1 కప్పు వేడి నీళ్ళలో 4 చెంచాలు తేనె కలిపి రెగ్యులర్గా తాగుతూ ఉండండి. ఇలాగ ఈ రెజిమెన్ లాగా చేస్తూ ఉంటే కొంతకాలానికి కీళ్ళ నొప్పులు, మెయిన్గా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మరొక మంచి ఇంటి వైద్యం ఉల్లిగడ్డ, ఆవ నూనె, పసుపు వీటిని సిద్ధం చేసుకోండి. ఉల్లిగడ్డ రసం అంటే ఉల్లిని దంచి రసం తీయాలి. అలాగే సమానంగా ఆవ నూనెలో కలపాలి. అంటే ఆ ఉల్లి రసం ఎంత ఉందో ఆవ నూనె అంత ఉండాలి. ఇప్పుడు రెండింటినీ కలిపి కొద్దిగా వేడి చేసి మీకు మోకాళ్ళ నొప్పుల పైన వీటిపైన అప్లై చేసి మర్దన చేసుకోవాలి. ఇది మోకాళ్ళ నొప్పులే కాదు, ఇతర నొప్పులను కూడా తగ్గిస్తుంది. చిన్న ఉల్లి పొట్టు తీసి సమానంగా పసుపు కలిపి దాన్ని కూడా అప్లై చేయొచ్చు. చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, దానిపైన పొట్టు తీయండి. దానికి సమానంగా పసుపు కలపండి. రెండింటినీ కలిపి కూడా పూసుకోవచ్చు. దీంతో కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఉంది. ఈ హోమ్ రెమెడీస్ని మీరు పాటిస్తూనే ఆయుర్వేదం సూచించినటువంటి లైఫ్ స్టైల్ కూడా మీరు పాటించాలి. అంటే వెచ్చగా వండిన ఆహారాలు తినాలి. చల్లగా ఉండి పొడిగా ఉండేటువంటి ఆహారాలు వాతాన్ని పెంచుతాయి. అలా కాకుండా వెచ్చగా ఉండాలి. స్నిగ్ధంతో అంటే తేమతో కూడినటువంటి ఆహారాలు ఇవి మీరు తీసుకుంటూ ఉంటే దీంతో వాతం అనేది సమతుల్యం అవుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అలాగే అసలు కొంతమంది మధ్యలో ఏం చేస్తారంటే కొవ్వులు మొత్తం మానేస్తున్నారు, లావ్ అయిపోతున్నాం అని. అలా కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. అంటే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి, ఆలివ్ నూనె ఇలాంటివి, అలాగే నూనె గింజలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యకరమైనటువంటి కొవ్వుల్ని మితంగా తీసుకుంటూ ఉంటే ఇవి కీళ్ళని సరళీకృతం చేస్తాయి, మూమెంట్ని. దీంతో మీకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ముఖ్యంగా డి అనేది అబ్జర్వ్ అయ్యి ఆ ఎముకలు స్ట్రెంథన్ చేస్తుంది. ఎందుకంటే ఆయిల్తో ఇవి కరుగుతాయి కాబట్టి. ఇక వాతాన్ని పెంచే ఆహారాలు మానేయాలి. అంటే పొడిగా ఉండేవి, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, అలాగే కెఫీన్ ఉండేటువంటి కార్బొనేటెడ్ పానీయాలు వీటిని మానేయండి, తగ్గించండి. అన్నిటికీ మించి చల్లదనం మోకాళ్ళ నొప్పులను ఎక్కువ చేస్తుంది. కాబట్టి వెచ్చగా ఉండాలి. అంటే వెచ్చని దుస్తులు ధరించాలి. అలాగే కాపడం పెట్టుకుంటూ ఉండాలి. వెచ్చగా ఉండాలి మీరు. దీంతో మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవు. అలాగే సున్నితమైనటువంటి వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. నడవచ్చు, నీ క్యాప్ వేసుకొని, అలాగే బూట్లు వేసుకొని నడవండి, స్పోర్ట్స్ షూస్. అలాగే ఈత అయితే బెస్ట్. ఇంకా యోగా
ఇలాంటి తక్కువ అంటే లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటారు, ఇలాంటి వాటిని చేస్తూ ఉండండి. అప్పుడు ఆ మోకాళ్ళల్లో మీకు గుజ్జు తయారవుతుంది. అంటే మోకాళ్ళలో ఒత్తిడి ఎక్కువ చేసేటువంటి భంగిమల్ని నివారించాలి. ఇలాగ మీరు మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే రక్త ప్రసరణ పెరుగుతుంది, ఆ కీళ్ల తాలూకు చలనశీలత అనేది పెరుగుతుంది. అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. శరీరం కోలుకోవటానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. దీన్ని రైస్ అంటారు. అంటే ఏమిటి అంటే ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఇమ్మొబిలిటీ, సి అంటే కంప్రెషన్. ఇలాగా ఈ రైస్ పద్ధతులు మీరు పాటిస్తూ ఉంటే ఈ అంటే ఎలివేషన్. ఇలా చేస్తూ ఉంటే ఆ మోకాళ్ళలో ఒకవేళ ఏదన్నా బెణికినట్టయినా దాంతో రిలీఫ్ వస్తుంది. ఇక దీనికి మనం చెప్పుకున్నట్టుగా అనేక మూలికా చికిత్సలు ఉన్నాయి, వంటింటి ఔషధాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అల్లం, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. దీన్ని మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు, లేదా చర్మం పైన పేస్ట్ లాగా ఉపయోగించవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అలాగే పసుపు, ఇది కుర్కుమిన్ కలిగి ఉంటుంది దీంట్లో, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు దీంట్లో ఉంటాయి. దీన్ని సప్లిమెంట్గా తీసుకోవచ్చు, లేదా ఫుడ్కి కూడా మీరు బాగా చేర్చవచ్చు. అలాగే అశ్వగంధ, ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అలాగే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది, అడాప్టోజన్గా ఉంటుంది. దీన్ని మీరు క్యాప్సూల్ ఫామ్లో తీసుకోవచ్చు, లేదా పొడి రూపంలో కూడా పాల కలిపి తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ పొడిని. అలాగే సెల్లకి అని బోసిల్లా సెరాట, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంది, అనాల్జెసిక్ లక్షణాలు ఉంటాయి. అందుకు చెట్టు అంటారు దీన్ని, దాని నిర్యాసం ఇది. ఇది మీకు ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, దీన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే గుగ్గులు, అంటే ప్యూరిఫై చేసినటువంటి గుగ్గుల్ని శుద్ధ గుగ్గుల పేరుతోటి హిమాలయ డ్రగ్ కంపెనీ లాంటివి అమ్ముతున్నాయి. కామిఫరా ముకుల్, దీన్ని ఆ కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీరు వాడుకోవచ్చు. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే దీనికి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రధానంగా అభ్యంగనం, అంటే నూనెలతోటి మర్దన చేయటం. ఎలాగైతే ఒక ఎండిన కట్టకి నూనె రాసి వేడి చేస్తే అది వంగుతుందో, అలాగా ఈ నూనె రాసుకొని మర్దన చేసుకుంటే బిగుసిపోయిన మోకాళ్ళు అనేవి తిరిగి మొబైల్గా అవుతాయి అంటుంది ఆయుర్వేదం. కాబట్టి వేడి చేసినటువంటి ఈ ఆయిల్స్ని వీటిని వాడచ్చు. ఉదాహరణకు క్షీరబల తైలం, ధన్వంతర్ తైలం, మహానారాయణ తైలం, ఇలాంటి తైలాలని కాస్త పరోక్షంగా వేడి చేసి ఆ మోకాళ్ళ మీద రాసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కణజాలానికి రక్త ప్రసరణ పెంచుతుంది, అవి ఎండిపోకుండా కాపాడుతాయి ఈ తైలాలు అనేవి. అలాగే ప్రత్యేకంగా జానువస్తి అని ఉంటుంది, అంటే మోకాలు స్నానం అని చెప్పచ్చు. ఇది మోకాలు కీలు ఉంటుంది కదా, దాని చుట్టూ కూడా ఒక కంపార్ట్మెంట్ లాగా నిర్మిస్తాం మినప్పిండి ఇలాంటి వాటితోటి. దాంట్లోపల వేడి చేసినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తైలాలు, అంటే మహానారాయణ తైలం, క్షీరబల తైలం, ధన్వంతరి తైలం, ఇలాంటి ఈ తైలాలని, బలాశ్వగంధ తైలం, ఇలాంటి వాటిని ఆ కంపార్ట్మెంట్లో పోస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ మోకాలు ఈ నూనెలో కొద్దిసేపు నానుతుంది. నానటం వల్ల లోపలికి ఆ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఆ స్పాసిటీ తగ్గుతుంది. ఇది నొప్పిని, ఆ స్పాసిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతర పంచకర్మలు కూడా, ఉదాహరణకు ఆ విషాన్ని తొలగించడానికి, ఆ బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పంచకర్మలని చేస్తూ ఉంటాం, వస్తికర్మ ఇలాంటివి. ఇలాగా ఈ మోకాలు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఆయుర్వేద ఇంటి వైద్యాలతో, అలాగే చికిత్సా విధానాలతోటి టోటల్ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి మీకు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే మీ మానసిక పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీరు మోకాళ్ళు మార్పిడి చేయించుకొని ఉంటే మీరు ఏ వయసులో చేయించుకున్నారు, దాంతో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే అరే అనవసరంగా చేయించుకున్నాను అనుకుంటున్నారా, లేకపోతే చేయించుకున్న తర్వాతే బాగుందని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ మోకాళ్ళ నొప్పికి సంబంధించి మీరు ఎలాంటి ఇంటి వైద్యాలు పాటించారు, మీకు ఎలాంటి రిలీఫ్ వచ్చింది, అలాగే ఆయుర్వేదం వాడారా, వాడితే మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మీ అనుభవాల్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది, ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.